ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెన్స్ అనేది చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఒక స్మాల్ రిక్వైర్మెంట్ అనమాట. మనం ఎప్పుడైనా సరే కాపీ యాక్టివిటీ చేసేటప్పుడు అడిషనల్గా కొన్ని కాలమ్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా యాడ్ చేయాలి, అలానే మనకు కావాల్సిన రిక్వైర్డ్ కాలమ్స్ మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి కొన్ని సినారియోస్ ఉన్నాయన్నమాట. అది ఏంటనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్, సో అలానే కాపీ యాక్టివిటీ కూడా తీసుకుందాం. సో పేరు మార్దాం, టెస్ట్ రిజల్ట్, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో ఓకే, సో అలానే ఇక్కడ కూడా పేరు మార్దాం, మూవ్ ద డేట్. ఓకే, సో ఇప్పుడేంటి మనకు డేటా సెట్స్ కావాలి. ఓకే, సోర్స్ డేటా సెట్, అలానే సింక్ డేటా సెట్ ఇక్కడే క్రియేట్ చేయాలి. న్యూ, సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ, పేరు మారుద్దాం, సోర్స్ డేటా సెట్, పేరు ఏదైనా వచ్చు, మనకి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. లింక్డ్ సర్వీస్, ఫస్ట్ వైజ్ హెడర్, సో పాత్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, సో నేను డిపార్ట్మెంట్ 1 అనే ఫైల్ని పాయింట్అవుట్ చేశాను. ఓకే, క్లిక్ అని. ఓకే, సో ఇలా మనం ఏంటంటే కాపీ యాక్టివిటీ ద్వారా సోర్స్ డేటా సెట్కి మనం ఒక ఫైల్ అనేది పాయింట్అవుట్ చేస్తాం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడిషనల్ కాలమ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం అలాంగ్ విత్ డేటా, మనం ఏదైతే ఫైల్ని పాయింట్అవుట్ చేసామో ఆ డేటాతో పాటు మనం కొన్ని అడిషనల్ కాలమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అడిషనల్ కాలమ్స్ ఒక 4 క్రియేట్ చేస్తాను. ఎందుకంటే 4 టైప్స్లో చేయొచ్చు అనమాట. ఏమేమి ఉంటాయి? ఒకటి డైనమిక్ కంటెంట్, కస్టమ్, ఫైల్ పాత్, కాలం. ఓకే, ఏమేమి ఉంటాయి? 4 టైప్స్: డైనమిక్ కంటెంట్, కస్టమ్, ఫైల్ పాత్, కాలం. సో అదేంటనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఫైల్ పాత్ తీసుకుందాం. ఫైల్ పాత్, ఇక్కడ ఫైల్ పాత్ అని స్పెసిఫై చేసాను. దాని తర్వాత ఇక్కడ కాలం తీసుకుంటాను. ఓకే, సో కాలం అంటే మనకి ఏదైతే డేటా సెట్ ఉందో ఒకవేళ మీకు డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే సో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే వేరే రిఫరెన్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 200 ఏదో ఒకటి సంథింగ్. ఓకే, అలా కూడా మనం ఇవ్వచ్చు. లైక్ శాలరీ డేటా, పేరు మారుస్తున్నాను. అలానే ఇక్కడ కస్టమ్ అని ఇస్తున్నాను, అంటే మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఏడిఎఫ్ లెర్నింగ్. ఓకే, లెర్నింగ్ సంథింగ్. ఓకే, సో కస్టమ్ మెసేజ్. దాని తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, డైనమిక్ కంటెంట్. ఓకే, సారీ అదేంటి డైనమిక్ కంటెంట్. సో మీరు ఎక్కడైనా సిస్టమ్ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ ద్వారా ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే డేటా ఫ్యాక్టరీ నేమ్ కాల్ చేస్తున్నాను. ఇలా మనం ఫైల్ పాత్, కాలము, కస్టము, అలానే డైనమిక్ కంటెంట్ అనేది సో మనం డిఫైన్ చేసుకోవచ్చు త్రూ అడిషనల్ కాలమ్స్ ద్వారా. ఓకే, సో ఈ డేటా మనకి సోర్స్ ఫైల్లో ఉండదు, ఓన్లీ త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా జరిగేటప్పుడు మాత్రమే ఇది కాల్ చేస్తుంది. సో దాని తర్వాత సింక్ ఉంది కదా, ఇక్కడ కూడా డేటా సెట్ లేదు కదా, క్రియేట్ చేద్దాం. అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సిఎస్వి, కంటిన్యూ, సో డెస్టినేషన్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్, ఫస్ట్ వైజ్ హెడర్, బ్రౌజ్, డెస్టినేషన్ కంటైనర్. ఓకే, ఇక్కడ పేరు ఇద్దాం, డెమో టార్గెట్ డేటా ఫైల్స్. ఓకే, సో ఇంపోర్ట్ స్కీమ్ అన్నాను. ఓకే, సో అలానే మనకి డబుల్ కోట్స్ వస్తాయి కదా, అవి మనకు వద్దు. సో ఇక్కడ నో కోట్ అండ్ కరెక్ట్. సో ఇలా మనం ఏంటంటే సోర్సు సింక్ రెండు కూడా ప్రాపర్గా ఎనేబుల్ చేసాం, కాన్ఫిగర్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేస్తే మనకు సోర్స్లో ఉన్న కాలమ్స్ కాకుండా సోర్స్లో ఏమున్నాయి, ఐడి, నేమ్, శాలరీ, ఒక 3 కాలమ్స్ మాత్రమే. ఎలా ఈ 3 కాలమ్స్తో పాటు ఆ 4 కాలమ్స్ కూడా మనకి టార్గెట్ కంటైనర్లో ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో వ్యాలెట్, ఓకే, డీబగ్, లెట్స్ సీ దట్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. స్టిల్ ఇట్స్ లోడింగ్. అయితే చెక్ చేద్దాం బ్యాక్ ఎండ్ నుంచి. సో అయితే ఇంకా వర్క్ అవుతుంది.
నో ఐ థింక్ ఫెయిల్ అయిందట్టుంది సంథింగ్. duplicates, please check the source column. I think salary column something issue ఉండొచ్చు. Okay, so ఈ కాలం నేమ్ ఫౌండ్ చేయటం లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఎందుకు ఇష్యూ వచ్చింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. సో లెట్ ఇట్ రన్ ఫస్ట్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్, రిఫ్రెష్. ఓకే, క్రియేట్ ఎంచుకొని అలానే ఫైల్ కూడా వచ్చింది. డేటా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, ఐడి, నేమ్, శాలరీ, ఫైల్ పాత్, శాలరీ డేటా, కస్టమ్ మెసేజ్, డేటా ప్యాటర్న్. సో అన్నీ కూడా మనకు వచ్చినాయి అన్నమాట. సో ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, సో బేసికల్గా సో మనం ఏంటి కాలం అంటే మీకు ఏదైతే సోర్స్ డేటాలో ఉన్న కాలం మాత్రమే తీసుకోవాలి, కానీ సో నేను అడిషనల్గా సంథింగ్ ఒక ఎక్స్ప్రెషన్ లాగా రాశాను అనమాట. సో దానివల్ల ఎర్రర్ వస్తుంది. అదేం చెప్తుందంటే ఇలాంటి కాలం మీ సోర్స్ డేటా సెట్లో లేదు అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ ఇది డిలీట్ చేస్తున్నాను, డిలీట్. సో ఇక్కడ మనకి అలానే ఈ అడిషనల్ కాలమ్స్ కూడా డిలీట్ చేస్తాను. లెట్ మీ డూ దిస్ వన్, డిలీట్. ఓకే, ఇప్పుడు మ్యాపింగ్ ఇంపోర్ట్ చేస్తాను. సో బేసికల్గా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మ్యాపింగ్లో? 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే సోర్స్ డేటా సెట్ నుంచి 3 వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో ఒక 10 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. 10 కాలమ్స్ వద్దు, ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే మీరు మ్యాపింగ్ సెక్షన్లో మీకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే ఉంచుకొని రిమైనింగ్ కాలమ్స్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి, శాలరీ 2 కాలమ్స్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ నేమ్ కాలం మాత్రమే కావాలి ఈ సోర్స్ ఫైల్ నుంచి డెస్టినేషన్ ఫైల్కి. సో ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. వ్యాలెట్. ఓకే, సో డీబగ్, లెట్స్ దట్. సో ఇట్స్ స్పీడ్, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఫైల్ అవుతుంది. ఓకే, ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఎడిట్, చూడండి ఓన్లీ నేమ్ కాలం మాత్రమే వచ్చింది. ఇలా మనం ఏంటంటే సో త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా మీకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే ప్రాసెస్ చేసుకోవచ్చు. అలానే వాటితో పాటు ఏదైనా అడిషనల్ కాలమ్స్ కావాలనుకుంటే వాటిని కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా రకరకాలుగా మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి ఈ జనరల్గా ఏ యాక్టివిటీ అయినా సరే. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ బై వన్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.